నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, అలాగే లైఫ్ కోచ్ ఆర్బి సుధా గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం. మేడం, 2025 సంవత్సరం ఎలానో గడిచిపోయింది. మరి 2026 వచ్చే సంవత్సరం ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? అసలు అన్ని రాసుల వారికి బాగుండాలని కోరుకుందాం. ఎందుకంటే కొత్త సంవత్సరం అందరూ కొత్త ఊపుతోనూ కొత్త ఉత్సాహంతోనూ మొదలెడుతూ ఉంటాం. అంటే న్యూ ఇయర్ అలాగే సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఎప్పుడు లాగే మనకి ఏంటంటే గ్రహాల మార్పిడి ఉంటుంది, గోచారం ఉంటుంది. సో గోచార రీత్యా మనం చూడాలి అంటే కొన్ని రాసుల వరకు ఎప్పుడు అంతే బాగుంటుంది, కొన్ని రాసుల వరకు అంత బాగుండదు. కానీ ఎప్పటికీ ఏంటంటే 2026 అంటే సంవత్సరం మొత్తం చూడాలి అంటే మనం ఏంటంటే 9 గ్రహాలు చూడలేము. అంటే కొన్ని గ్రహాలు నెలకి మూవ్ అవుతూ ఉంటాయి, కొన్ని గ్రహాలు నెలన్నరకి మూవ్ అవుతూ ఉంటాయి, కొన్ని గ్రహాలు వక్రిస్తూ ఉంటాయి. సో చాలా అలా జరుగుతూ ఉంటుంది. సో మేజర్ గ్రహాలే మనం ఎక్కువ పరిగణలోకి తీసుకుంటాం అన్నమాట. మేజర్ గ్రహాలు అంటే ఏంటి? మనం గురువు, శని, రాహు, కేతువులు, ఇంకా సన్ కూడా తీసుకోవచ్చు. కానీ సన్ మనకి తెలుసు ఎవ్రీ మంత్ మారుతూ ఉంటుంది. 30 రోజులకి, 35 రోజులకి, లేకపోతే 31 రోజు ఇలాగా మారుతూ ఉంటుంది అనమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ సన్ మార్పిడి ఎప్పటికైనా 2026లో మాట్లాడుకోవాలి అంటే జనవరి 14కి మకరానికి వెళ్తోంది. సో మకర సంక్రాంతి మనం జరుపుకుంటాం. సో ఏంటంటే మనకి ఎప్పటికైనా సరే కొంతమంది మనకి చూసామంటే ఇండియాలో కూడాను సన్ మూవ్ అయినప్పుడు, సంక్రమణం అయినప్పుడు ఎప్పటికైనా సరే వాళ్ళకి నెల మొదలవుతుంది. మనం ఏంటంటే చంద్రమానం చేస్తాం. చంద్రుడు ఎక్కడ మనకి ఉచ్చ స్థితిలో ఉంటే ఆ మాసం మనం తీసుకుంటాం అనమాట. అదే ఇప్పుడు రోహిణి నక్షత్రంలో అని మృగశిర మాసం అలా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. శ్రావణ మాసం అలా చెప్తాం. సో ఎక్కువ ఏంటంటే మనం చూసుకునేది చంద్రమానం. కొంతమంది ఏంటంటే సన్ చూసుకుంటారు. అలాగే టామిల్ న్యూ ఇయర్స్ డే మనం చూడాలి అంటే కనుక వాళ్ళకి ఏప్రిల్ 14th సన్ ఉచ్చానికి కూడా వస్తుంది. అప్పుడు ఏంటంటే మేషంలో ఉంటుందన్నమాట. తర్వాత మళ్ళీ 15కి మనకి ఐ థింక్ 15th 16th మనకి మళ్ళీ ఏంటంటే వృషభానికి మూవ్ అవుతోంది. సన్ 1 monthకి మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఫిబ్రవరి 14th ఏమో మనకి కుంభానికి వెళ్ళడం. తర్వాత మనం చూసాము అంటే మనకి మార్చ్ ఐ థింక్ 16th 17th అంటే 1 day ఇటు అటు అవుతుంది. మనం ఎగ్జాక్ట్గా ఏంటంటే క్యాలెండర్ పెట్టే చెప్పగలం, అన్ని గుర్తుపెట్టుకోలేము. సో సన్ సంక్రమణం కూడా మనం చూసుకుంటూ ఉంటాము. ఇంకోటి ఏంటంటే జూపిటర్ అంటే మేజర్ గ్రహం మనకి. ఆయన పోయిన సంవత్సరం అంటే మనకి లాస్ట్ డిసెంబర్లో కూడా అంటే 2025లో వక్రించి ఉన్నారనమాట. ఆయన ఏంటంటే మనకి కర్కాటకానికి వెళ్తున్నారు. కర్కాటకానికి వెళ్తే ఏంటంటే ఉచ్చస్థితిలో ఉంటారు. సో ఈ సంవత్సరం కొంతవరకు ఉచ్చస్థితిలో ఉంటారనమాట. అదేంటంటే ఎప్పుడు అవుతోంది అంటే మార్చ్కి అవుతోంది, March 11th. దాని తర్వాత ఏంటంటే ఆయన 31st అక్టోబర్కి ఏమో సింహానికి వెళ్తున్నారు. అంటే ఏంటి ఉచ్చస్థితిలో మనకి మార్చ్ నుంచి అక్టోబర్ వరకు ఉంటున్నారు. అంటే ఆల్మోస్ట్ నవంబర్ 1st అనుకుందాము. తర్వాత శని వక్రించడం ఏంటంటే 27th జూలై ఆయన మీనంలో ఉన్నారు. తర్వాత ఏంటంటే 11th డిసెంబర్కి ఆయనేమో డైరెక్ట్ అవుతున్నారు. సో మేజర్ మూమెంట్ అనేది ఏంటంటే ఇప్పుడు రాహు కేతువులకు ఉంది. డిసెంబర్ 5th రాహు ఏమో మకరానికి వెళ్తున్నారు, కేతు ఏమో మనకేమో కర్కాటకానికి వెళ్తున్నారు. సో ఇవి చిన్న గ్రహస్థితులు, అంతే, మొత్తం మాట్లాడుకోలేదు. ఇంకా గ్రహాలు ఉన్నాయి. అంటే ఏంటంటే మనకి శుక్రుడు ఉన్నారు, బుధుడు ఉన్నారు, తర్వాత ఏమో కుజుడు ఉన్నారు. ఇవన్నీ కలిపే మనం ఒక రాశికి రాశి ఫలితాలు అనేది చెప్పడం జరుగుతుంది. సో ఆ మూమెంట్లేమో చాలా ఉన్నాయి అన్నమాట. సో మేజర్గా మనం చూసాము అంటే కుజుడు 45 daysకి మూవ్ అవుతూ ఉంటాడు. సో ఆయన వక్రించడం కూడా జరుగుతుంది. అంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ అంటే డిసెంబర్ 2025లో గ్రహ కూటమి అనేది మనకి ధనుసులో జరిగిందనమాట, జరుగుతోంది. సో ధనుసులో మనకి స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ మనకి మార్స్ కూడా ధనుసులో ఉన్నారనమాట. సో అలాగే శుక్రుడు కూడా ఉన్నారు, అలాగే బుధుడు కూడా ఉన్నారు. సో అందరూ అక్కడే ఉన్నారు, మేజర్ గ్రహాలు ఉన్నారనమాట. సో జనరల్ ప్రెడిక్షన్స్ అనేది మనం రాశి పట్టి మనం చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇవి గ్రహస్థితులు. సో మేజర్గా మనం చూసాము అంటే ఏల్నట్స్ అని ప్రభావం అనేది ఎవరెవరికి ఎక్కువ ఉందో చూస్తే మనకి కుంభానికి, మీనానికి, అలాగే ఏంటంటే మేషానికి ఉందన్నమాట. సో ఈ సంవత్సరంలో అంటే 2026లో శని మూమెంట్ అనేది లేదనమాట. శని ఏమో అక్కడే ఉన్నారు, అంటే మీనంలో ఉన్నారనమాట. సో ఇవన్నీ చూసుకుని మనం గ్రహస్థితులు మాట్లాడుకుందాం. జనరల్ ప్రెడిక్షన్స్ అంటే ఏంటంటే ఎప్పటికైనా మనం చెప్పేది, ఎందుకంటే రాహుకేతు మూమెంట్ ఉన్నప్పుడు కొంచెం డిఫికల్ట్ అయిన ఒక మూమెంట్ అనమాట అది. సో రాహుకేతు పూజలు కంటిన్యూస్గా చేయమనే చెప్తాం. అది ఒకటి కాకుండా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అది ఏ రోజు అనేది మనం రాశివారీగా మాట్లాడుకోవాల్సి వస్తుంది అనమాట. 2026 సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు?
సింహరాశి వాళ్ళకు కూడా కొంతవరకు ఏంటంటే మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయని చెప్పాలి. ప్రస్తుతం అయితే 11th లో గోచారం అవుతోంది జూపిటర్ది. అండ్ తర్వాత ఏంటంటే మనకి ఆల్మోస్ట్ October 31st కి మనకి సింహానికి దిగుతున్నారనమాట. కేతు కూడా డిసెంబర్లో మనకి కర్కాటకానికి వెళ్తాం. సో కేతు కూడానే ఉన్నాడు కనుక అన్నిట్లోనూ కొంతవరకు అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్, ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ మనకి కనిపిస్తోంది. కానీ దీంట్లో మంచి ఎక్కడ చూడాలి అంటే సన్ ఏంటంటే మనకి ఫిబ్రవరిలో మనకి కుంభానికి మూవ్ అవుతున్నారు. సో అప్పటి నుంచి చాలా బాగుంటుంది. అంటే కొత్త సంవత్సరమే కదా, సో ఫిబ్రవరి నుంచి మనం చూసాము అంటే చాలా బాగుంటుంది. దేంట్లో బాగుంటుంది? కెరియర్ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. అంటే మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఏంటంటే ఇప్పుడే కొత్తగా పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్కి కూడా తప్పక మంచి జాబ్స్ వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. ఎవరైనా దూరదేశం వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి కూడా తప్పక వీసా వచ్చే ఛాన్సెస్, మంచి చోటు అంటే వాళ్ళ ఎన్నుకున్న చోటు వచ్చే ఛాన్సెస్, మంచి ఉద్యోగం వచ్చే ఛాన్సెస్, వాళ్ళ అనుకున్న శాలరీ వచ్చే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే వీళ్ళకి స్పిరిచువాలిటీ కూడా తప్పక డెవలప్ అవుతుంది. షార్ట్ టర్మ్ ట్రావెల్ మనకి కనిపిస్తోంది. అలాగే ఏంటంటే ఫారిన్ ట్రావెల్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తోంది. అంటే ఏంటి, రాహు కూడా మూవ్ అవుతారు మళ్ళీ తర్వాత, అంటే 6th హౌస్కి మూవ్ అవుతారు అనమాట. సో ఇవన్నీ మనం చూసాము అంటే కనుక వీళ్ళకి మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయి. అదొకటి కాకుండా దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు అనుకూల పరిస్థితి నెలకొంటుందన్నమాట. అలాగే మనం చూసామంటే జూపిటర్ మనకి ఎగ్జాల్టేషన్ పొజిషన్ 12వ ఇంట్లో. సో బ్రహ్మాండంగా ఏంటంటే వీళ్ళకి ఖర్చులు ఉంటాయి. అంటే బ్రహ్మాండమైన ఖర్చులు అంటే ఏంటి, అధికం ఖర్చులు కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే అది శుభ ఖర్చులే. అంటే ఏంటి, దూబ్రా ఖర్చులు అనేవి కొంచెం తక్కువ కనిపిస్తున్నాయి. తప్పక వీళ్ళకి ధర్మక్షేత్రాలు, ధార్మిక క్షేత్రాలు సంతోషించుకునే ఒక యోగం అనేది కనిపిస్తోంది. అందుకని నేను చెప్పాను షార్ట్ టర్మ్ ట్రావెల్ అని చెప్పాను కదా, తప్పక షార్ట్ టర్మ్ ట్రావెల్ అనేది మనకి కనిపిస్తోంది. అలాగే ఫారిన్ ట్రావెల్ కూడా తప్పక ఉంటుందన్నమాట. సో వీటన్నిటికీ ఖర్చే అవుతుంది కనుక తప్పక వీళ్ళకి ఏంటంటే మిశ్రమ ఫలితాలు అంటే ఏంటి, వాళ్ళు రాబడి ఉంది, అట్లాగే పోబడి ఉంది. ఎక్కువ ఖర్చులు కూడా మనకు కనిపిస్తాయి. అదొక్కటి కాకుండా అష్టమ శని కూడా ఉంది కనుక తప్పక ఏదైనా సరే శ్రమ అనేది వీళ్ళకి ఈ సంవత్సరం అంతా అధికం కనిపిస్తోంది. కెరియర్ అయితే డెవలప్ అవుతుంది. అంటే ఏంటి, కొంతవరకు స్టాగ్నెంట్ అంటే ఒక స్టెప్ ముందుకేస్తే 2 స్టెప్లు వెనకాల వేయాలి అని చెప్తూ ఉంటాం కదా. సో ఫాస్ట్గా మూవ్ అవ్వదు అనమాట. సో పేషెంట్గా ఉన్న వాళ్ళకి తప్పక ముందుకెళ్ళే ఛాన్సెస్ అనేవి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి, ఎస్పెషలీ సింహరాశి వాళ్ళకి. అదొకటి కాకుండా కేతు మూవ్ అవుతుంది డిసెంబర్లో, నేను చెప్పాను కర్కాటక రాశికి. అలాగే రాహు కూడా ఏంటంటే మకరానికి మూవ్ అవుతున్నారు. ఆ టైంలో తప్పక స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో ఉన్న వాళ్ళకి కానీ, బిజినెస్ పీపుల్ కానీ, ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కానీ తప్పక రాబడి అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఏంటి, లక్ష్మీ కటాక్షం అనేది ఉంటుందన్నమాట టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్. అంటే మనం October 31, నవంబర్ డిసెంబర్ మనం మాట్లాడుకుంటున్నాం. సో తప్పక ఆ టైంలో చాలా బాగుంటుంది. అలాగే ఏంటంటే ఫిబ్రవరి నుంచి మనం చూసామంటే మనకి ఆల్మోస్ట్ జూన్ జూలై వరకు చాలా బాగుందన్నమాట. సో అంటే దేంట్లో బాగుంది, నేను చెప్పినట్టు ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఉంటుంది. అలాగే గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా తప్పక మంచి ఛాన్సెస్, అంటే ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్, ముందుకెళ్లే ఛాన్సెస్, విస్తరించే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ప్రముఖుల వ్యక్తుల సత్సంబంధాలు ఏర్పడి పైకి వెళ్ళడం అనేది జరుగుతుంది, వాళ్ళే పైకి తీసుకెళ్తారు. సో తప్పక పై వాళ్ళ బాసెస్ మన్న పొందడం కూడా మనకి కనిపిస్తోంది అనమాట. కానీ బాధ్యతలు అనేవి కొంతవరకు వీళ్ళకి ఎక్కువ అవుతాయి. తప్పక ఏంటంటే పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టడం అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే మనం చూసాము అంటే కనుక ధార్మిక కార్యక్రమాల్లో వీళ్ళు పాల్గొంటారు. ఆల్రెడీ ధర్మక్షేత్రాలు చెప్పాను. కానీ స్పిరిచువాలిటీ అనేది తప్పక వీళ్ళకి డెవలప్ అవుతుంది. స్పిరిచువల్ సబ్జెక్ట్ మీద మక్కువ చూపించి దాన్ని చదువుకోవడం కానీ అలా ముందుకెళ్ళడం కానీ మనకి ఎక్కువ కనిపిస్తుంది అనమాట. తప్పక తోబుట్టువులతో కూడా సన్నిహితం అనేది పెరుగుతుంది. ఇంట్లో కూడా ఏంటంటే శుభకార్యాలు జరిగే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఇచ్చిపుచ్చుకోవడం అనేది కనిపిస్తోంది. సో తప్పక ఏంటంటే తప్పక ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఇచ్చిపుచ్చుకోవడం అంటే ఇది కూడా ఖర్చే కదా, సో అలా ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. అలాగే ఏంటంటే ఇప్పుడు గోల్డ్ కొనుక్కోవాలన్నా, సో ఒక వస్తువు సిల్వర్ కొనుక్కోవాలన్నా అవన్నీ కొనుక్కోవడం కూడా జరుగుతుంది ఈ సంవత్సరంలో. తప్పక ఏప్రిల్ తర్వాత బాగుంటుంది వీళ్ళకనే చెప్పాలన్నమాట. మరి వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేస్తే ఇంకా మంచిగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారు? తప్పక రాహుకేతు పూజలు చేయాలి. అంటే హోమాలు చేయొచ్చు, అలాగే పూజలు చేయొచ్చు, లేకపోతే గుడికి వెళ్ళి కూడా చేసుకోవచ్చు అనమాట. తప్పక చేయండి రాహుకేతు పూజలు అట్లీస్ట్ ఒకసారి అయినాను. అండ్ ఆల్సో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం, అలాగే సాఫ్రాన్ తిలకం పెట్టుకోవడం ఎవ్రీడే పెట్టుకోండి, మంచిదే కదా. సో తప్పక పెట్టుకోవచ్చు. అదొకటి కాకుండా సాఫ్రాన్ కలర్లో మనకి ఫ్లాగ్ ఉంటుంది, అది తప్పక తీసుకొచ్చి
మనకి దేవుడి గదిలో కానీ లేకపోతే మందిరంలో కానీ లేకపోతే ఇంటికి గుమ్మానికి లోపల కానీ పెట్టుకోవడం అనేది చాలా మంచిది. ఎప్పటికైనా ఫ్లాగ్ ఎందుకు పెట్టుకుంటాం అంటే మనం కూడా ఉన్నత స్థాయికి వెళ్తాం అని పెట్టుకుంటూ ఉంటాం అనమాట. సో తప్పక సాఫ్రాన్ కలర్ అనేది వీళ్ళకి బాగా అచ్చొస్తుంది. సో తప్పక అది బాగుంటుంది. దాంతో పాటు ఏంటంటే తప్పక సూర్య నమస్కారాలు చేయడం కూడా చాలా మంచిదన్నమాట. అండ్ ఆల్సో బెల్లంతో ఏదైనా చేసి పిల్లలకి పెట్టడం కానీ లేకపోతే ఒక గోవుకి పెట్టడం కానీ, అంటే మనం చెప్పుకుంటూ ఉంటాం ఏ సీజన్కి అది మనం చేసుకుని పెట్టుకోవాలి అని. వీళ్ళు బెల్లంతో చేసి పెట్టడం అనేది మంచిది. అంటే ఒక బ్రాహ్మడికైనా ఇవ్వచ్చు, ఇంట్లో ఉన్న పిల్లలకి ఇవ్వచ్చు, ఎవరికైనా ఏంటంటే ఇచ్చిపుచ్చుకోవడం అని చెప్పాను కదా, ఇంకోళ్ళకి ఇవ్వడం కూడా చేయొచ్చు అనమాట. సో బెల్లంతో చేసేది చేయండి, చాలా మంచిది. మనం కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఎల్లో, అలాగే ఆరెంజ్ అండ్ గోల్డ్, ఇవి 3 వాడచ్చు. ఎవ్రీ సండే వాడి చూడండి, చాలా బాగుంటుంది అనమాట. అలాగే రుద్రాక్ష చూసాము అంటే ఏకముఖి రుద్రాక్ష వేసుకోవచ్చు. అదొకటి కాకుండాను మనం చూసాము అంటే సిద్ధమాలలు ఉంటాయి అనమాట, సిద్ధమాలలు వేసుకోవడం కూడా మంచిది. అదొకటి కాకుండా 12 ముఖీస్ ఉన్న రుద్రాక్ష వేసుకోవడం చాలా మంచిది. అంటే ఏంటి, సన్ని ఏంటంటే మనం ఎలివేట్ చేస్తున్నాం అనమాట, యాక్టివేట్ చేస్తున్నాం అంటే సూర్య భగవానుడి. సో ఇది యాక్టివేట్ చేస్తే ఏంటంటే ఈ రాశికి అధిపతి కనుక ఇంకా బాగుంటుంది. అదొకటి కాకుండా వీళ్ళు కూడా మనకి క్రిస్టల్స్, పైరైట్ క్రిస్టల్స్ అనేది వేసుకోవచ్చు. ఎందుకంటే సంపదని అట్రాక్ట్ చేయడానికి, ఏదైనా కొంతవరకు ఈజీగా అవ్వాలి అంటే పైరైట్ క్రిస్టల్స్ మనకి ఏంటంటే ఇవి కూడా దొరుకుతాయి అనమాట, బ్యాంగిల్ లాగా దొరుకుతుంది, బ్రేస్లెట్ లాగా దొరుకుతాయి, అవన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట. ఏదైనప్పటికీ ఏదైనా జాతక రీత్యా చెప్పడం అనేది జరుగుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.